స్వామివారు లోపల వెళ్ళిపోయారా, ఎంతసేపు అయింది వెళ్ళి అని. అతను లేదే, దక్షిణమాడు ఎదుగుండా వెళ్ళారు అన్నాడు. అప్పట్లో ఇప్పుడైతే రోజు స్వామివారి ఉత్సవం వస్తారు, సహస్రదీపాలంకార తర్వాత వీధి ఉత్సవం వస్తారు. అప్పట్లో ఏమంటే శుక్రవారం గాని శ్రవణ నక్షత్రం రోజు గాని మాత్రమే స్వామివారు బయట వచ్చేవారు ఉత్సవానికి. లేకపోతే సహస్ర దీపాలంకార సేవ చేసుకొని లోపలికి వెళ్ళిపోయేవారు పడికావల ద్వారా. ఈరోజు శుక్రవారం కాదు, శ్రవణ నక్షత్రం కాదు, ఈరోజు ఎందుకు? అవును, మళ్ళీ ఆయన్ని అడిగాను, ఈరోజు శుక్రవారం కాదు కదా అన్నాను. అని అన్నారు, ఓ మలయప్ప స్వామిని అడుగుతున్నారా, ఆయన లోపలికి వెళ్ళారు అన్నారు. మరి అక్కడే వెళ్ళింది ఎవరు అంటే పెద్ద ఆయన అటు వెళ్ళాడు అన్నాడు. అనేసి ఇట్లా వెళ్ళిపోయాడు ఆయన. నాకు అది మైండ్ లో ఒక 3 సెకండ్స్ 4 సెకండ్స్ పట్టింది ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికి. షాక్ అయిపోయి వెనక్కి తిరిగి చూశాను, ఆయన లేడు, ఎక్కడ పడి తెలియదు. పెద్ద ఆయన అంటే తిరుమలలో మనకు పురాణాల్లో చెప్పిండేది కూడా, స్వామివారు ఒక 30 ఏళ్ల యువకుడిగా ఒక్కొక్కసారి అమ్మవారితో ఉంటారు, లేక అమ్మవారు లేకైనా కూడా గుడి పరిసరాల్లో గాని మన వెంకటాచల పర్వతాలు ఆ అడవుల్లో గాని స్వామివారు సంచరిస్తూ ఉంటారు. వారికి ఏదైనా స్వామివారు లోపల వెళ్ళిపోయారా, ఎంతసేపు అయింది వెళ్ళి అని. అతను లేదే, దక్షిణమాడు ఎదుగుండా వెళ్ళారు అన్నాడు. అప్పట్లో ఇప్పుడైతే రోజు స్వామివారి ఉత్సవం వస్తారు, సహస్రదీపాలంకార తర్వాత వీధి ఉత్సవం వస్తారు. అప్పట్లో ఏమంటే శుక్రవారం గాని శ్రవణ నక్షత్రం రోజు గాని మాత్రమే స్వామివారు బయట వచ్చేవారు ఉత్సవానికి. లేకపోతే సహస్ర దీపాలంకార సేవ చేసుకొని లోపలికి వెళ్ళిపోయేవారు పడికావల ద్వారా. ఈరోజు శుక్రవారం కాదు, శ్రవణ నక్షత్రం కాదు, ఈరోజు ఎందుకు? అవును, మళ్ళీ ఆయన్ని అడిగాను, ఈరోజు శుక్రవారం కాదు కదా అన్నాను. అని అన్నారు, ఓ మలయప్ప స్వామిని అడుగుతున్నారా, ఆయన లోపలికి వెళ్ళారు అన్నారు. మరి అక్కడే వెళ్ళింది ఎవరు అంటే పెద్ద ఆయన అటు వెళ్ళాడు అన్నాడు. అనేసి ఇట్లా వెళ్ళిపోయాడు ఆయన. నాకు అది మైండ్ లో ఒక 3 సెకండ్స్ 4 సెకండ్స్ పట్టింది ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికి. షాక్ అయిపోయి వెనక్కి తిరిగి చూశాను, ఆయన లేడు, ఎక్కడ పడి తెలియదు. పెద్ద ఆయన అంటే తిరుమలలో మనకు పురాణాల్లో చెప్పిండేది కూడా, స్వామివారు ఒక 30 ఏళ్ల యువకుడిగా ఒక్కొక్కసారి అమ్మవారితో ఉంటారు, లేక అమ్మవారు లేకైనా కూడా గుడి పరిసరాల్లో గాని మన వెంకటాచల పర్వతాలు ఆ అడవుల్లో గాని స్వామివారు సంచరిస్తూ ఉంటారు. వారికి ఏదైనా